ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విలసిల్లి నీ శోధనలను సమిదలుగా నరకాజ్ఞలలో పడవేసి క్రీస్తుని చేరగ పరుగిడవా. తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితార నాదముతో పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు కోరేది హృదయ శుద్ధి, ఆత్మశుద్ధియే గాని భావ్యశుద్ధి, శారీరక శుద్ధి కాదని ఈనాటి సువార్తీకుడు మనకొక చక్కటి సందేశాన్ని అందజేస్తున్నాడు. అందుకోసమే వాక్యంలో మనం ఈ విధంగా వింటున్నాము. మనుషుని మాలిన్యపరచునది నోటిలోనికి పోవునది కాదు, మనం భుజించేది కాదు, నోటి నుండి వెలువడినదే అది, అనగా అతని మాటలు, చేతలు, ప్రవర్తన. అదే మనిషిని మాలిన్యపరుస్తుంది. అందుకోసమే ఈనాడు సువార్త యేసు ప్రభు మనల్ని ఈ విధముగా కోరుతున్నాడు. మన హృదయం మాలిన్యము కాకుండా మనం కాపాడుకోవాలని, భద్రపరచుకోవాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే మన హృదయం దేవుని యొక్క ఆలయం. దేవుడు మన హృదయంలో నివసించాలన్నా, తన యొక్క నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నా మన హృదయాన్ని మాలిన్యం కాకుండా, చెడిపోకుండా, పాపపు క్రియలు లేకుండా భద్రపరచుకొని కాపాడుకోవాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఒకవేళ మన హృదయంలో ఎలాంటి పాపపు క్రియలు ఉన్నట్టయితే, ఒకవేళ పాపపు మాలిన్యపు క్రియలు ఉన్నట్టయితే వాటిని పూర్తిగా పెరికివేయమని, వాటిని పూర్తిగా తొలగించమని, మనకు మంచి హృదయాన్ని, పవిత్రమైన హృదయాన్ని ప్రభుకు యోగ్యమైన ఆలయంగా మార్చమని ఈ యొక్క దివ్య బలి పూజలో వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వనితోనూ సహోదరి సహోదరులారా, మీతోను పాపం చేయించున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడు నువ్వు కనికయుడు, పరిశుద్ధ మరియమ్మయు, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపడని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మళ్ళిత్త జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, దయచూపండి. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, దయచూపండి. మహోన్నత దేవుడా మహిమ కీర్తనం, భూలోక వారికి సమాధానము. మహోన్నత
మహోన్నత దేవుడా మహిమ కీర్తనం భూలోకవారికి సమాధానము మీ మహిమను పొగడెదము మీ కీర్తన పాడెదము మీ మహిమను పొగడెదము మీ కీర్తన పాడెదము ఓ పరనాథుడా ఓ లోక పాలక ఓ పరనాథుడా ఓ లోక పాలక ఆరాధన ఘనతలను మీ కర్పింతుల్ ఆరాధన ఘనతలను మీ కర్పింతుల్ మహోన్నత క్రీస్తువా మహిమ కీర్తనం మనుజ పాప విమోచక స్తుతి స్తోత్రముల్ మహోన్నత క్రీస్తువా మహిమ కీర్తనం మనుజ పాప విమోచక స్తుతి స్తోత్రముల్ మీ సన్నిధి చేరితిమి మీ దీవెన కోరితిమి మీ సన్నిధి చేరితిమి మీ దీవెన కోరితిమి ఓ పరనాథుడా ఓ లోక రక్షక ఓ పరనాథుడా ఓ లోక రక్షక భయవేదన తొలగించుము లోకేశ్వరా భయవేదన తొలగించుము లోకేశ్వరా ఓ పవిత్రాత్ముడా మహిమ కీర్తనం ఓ దీన బాంధవా వేం చేయుమా ఓ పవిత్రాత్ముడా మహిమ కీర్తనం ఓ దీన బాంధవా వేం చేయుమా నీ ప్రేమను కురిపించి నీ జ్ఞానము తెరిపించి నీ ప్రేమను కురిపించి నీ జ్ఞానము తెరిపించి ఓ శాంతిదాతుడా ఓ దేవ కావరా ఓ శాంతిదాతుడా ఓ దేవ కావరా నిత్య జీవ మహిమలను చూపించవా నిత్య జీవ మహిమలను చూపించవా మహోన్నత త్రిత్వమా మహిమ కీర్తనం ఓ ప్రేమ బంధమా మిల్ము పొగడెదం మహోన్నత త్రిత్వమా మహిమ కీర్తనం ఓ ప్రేమ బంధమా మిల్ము పొగడెదం మీ మహిమను పొగడెదము మీ కీర్తన పాడెదము మీ మహిమను పొగడెదము మీ కీర్తన పాడెదము ఓ పరనాథుడా ఓ లోక పాలక ఓ పరనాథుడా ఓ లోక పాలక ఆరాధన ఘనతలను మీ కర్పింతుల్ ఆరాధన ఘనతలను మీ కర్పింతుల్ ఆమిల్ ఆమిల్ ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, నీవు నీ విశ్వాసులకు వెలుగయున్నావు, వారి ఆత్మల కాపరియు నీవే. కావున నీవు నీ ప్రజలకు వాక్కు క్రియల ద్వారా సేవలందించుట కొరకు పునీత అంతోని వారిని శ్రీ సభకు దయచేసితివి. అతని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా అతడు మాటలతో వివరించిన విశ్వాసమును, అతని చేతల ద్వారా చూపిన ధర్మ మార్గమును మేమును అనుసరించుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగంలో జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 1-2 వచనములు మరియు 12 నుండి 15 మరియు 18 నుండి 22 వచనములు. మీరు పెక్కు పాపములు చేసి ఘోరమైన దుష్టవర్తనమునకు పాల్పడితిరి. నేను ఇజ్రాయేలీల కుటుంబములన్నిటికీ దయచూపుదును. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించాను. ఇజ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నారు,
నేను నీకు చెప్పిన సంగతులెల్లా ఒక పొత్తమున వ్రాయము. ప్రభువు ఇట్లు చెప్పుచున్నారు, మీ వ్రణములు మానవు, మీ గాయములు నయము కావు, మిమ్మెవరునూ పరామర్శించరు. మీ పుండ్లు నయము కావు, మీకు చికిత్స లేదు. మీ వలపుకాండ్రు మిమ్ము విస్మరించిరి, వారు మిమ్ము పట్టించుకొనరు. మీరు పెక్కు పాపములు చేసి ఘోరమైన దుష్టవర్తనమునకు పాల్పడితిరి కనుక నేను మిమ్ము శత్రువును మోదినట్లుగా మోదితిని, కఠినముగా దండించి తిని. మీరు మీ గాయములను గూర్చి ఫిర్యాదు చేయవలదు, అవి నయము కావు. మీరిన్ని పాపములు చేసి ఇంతటి దుష్ట ప్రవర్తనమునకు పాల్పడితిరి కనుక నేను మిమ్మిట్లు శిక్షించి తిని. ప్రభువు ఇట్లా అనుచున్నారు, నేను ఇజ్రాయేలీయులను చెర నుండి విడిపించును, వారి కుటుంబములన్నిటికీ దయ చూపుదును. యెరూషలేమును పునర్నిర్మింతురు, కానీ ప్రాసాదములను తిరిగి కట్టుదురు. అచ్చట వసించు ప్రజలు నా స్తుతులను పాడుదురు, సంతసముతో కేకలు వేయుదురు. నేను వారి సంఖ్యను తగ్గనీయను, పెంచుదును. వారికి అపకీర్తి కాక కీర్తి కలుగునట్లు చేయుదును. వారికి మరల పూర్వ వైభవమును దయచేయుదును. వారిని స్థిరముగా పాదుకొల్పుదును. వారిని పీడించు వారిని శిక్షింతును. వారి పాలకుడు వారి జాతి నుండియే ఉద్భవించును. వారి రాజు వారి ప్రజల నుండియే పుట్టును. అతడు నేను ఆహ్వానించినప్పుడు నా చెంతకు వచ్చును. నేను పిలువకుండగానే నా దగ్గరకు వచ్చుటకు ఎవడు సాహసించును? వారు నా ప్రజలగుదురు, నేను వారికి దేవుడనగుదును. ఇది ప్రభువైన నా వాక్కు. ప్రభువు మీతో ఉండెనుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. వచనములు 1 నుండి 2 మరియు 10 నుండి 14 వరకు. అంతటా కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యెరూషలేము నుండి యేసు వద్దకు వచ్చి, మీ శిష్యులు చేతులు కడుక్కొనకయే భోజనము చేయుచున్నారు, వారు ఎలా ఇట్లు పూర్వుల ఆచారమును మీరుచున్నారు అని అడిగిరి. అప్పుడు యేసు జనసమూహమును తన చెంతకు పిలిచి, మీరు ఈ పలుకులను ఆలకించి గ్రహింపుడు. మనుష్యుని మాలిన్యపరచున్నది నోటి నుండి వెలువడినదియే కానీ నోటిలోనికి పోవునది కాదు అనెను. అప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులు నీ మాటలకు వెక్కసపడిరి అని నీకు తెలియనా అని ప్రశ్నించిరి. అందుకు ఆయన, నా పరమపిత నాటని ప్రతి మొక్క వేరుతో పెళ్ళగింపబడును, వారిని అట్లుండనిండు. వారు గ్రుడ్డి నాయకులు, గ్రుడ్డివానికి గ్రుడ్డివాడు మార్గము చూపినచో వారిద్దరూ గుంటలో కూలుదురు అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడే చెట్టును చూసారా? మాట్లాడే చెట్టును చూసారా? అలాంటి చెట్టు గురించి విన్నారా? అలాంటి చెట్టు గురించి చదివారా? నేను అడిగేది పిల్లల మరి గురించి కాదు. మా టీవీలో పిల్లల మరి అనే చిన్న ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి చెట్టు గురించి కాదు, అది క్రియేటెడ్ స్టోరీ. గత కొన్ని సంవత్సరాల క్రితము నేను ఒకసారి ది హిందూ పేపర్ని చదువుతూ ఉన్నాను. అందులో ఒక కాలం ఉంటుంది, స్పీకింగ్ ట్రీ అని ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో ప్రతిరోజు కూడా ఒక ఆర్టికల్ వస్తూ ఉంది.
దట్ ఈస్ టు ఎన్లైటన్ ద హ్యూమన్ థాట్స్. సో టు సే ఫుడ్ ఫర్ ద థాట్ అనేసి వాళ్ళు ఒక ఆర్టికల్ ఇస్తూ ఉంటారు. ఆ విధంగా నేను ఒక వారము ఆ ఆర్టికల్ని చదువుతూ ఉన్నాను. వారు ఒక్కొక్క రోజున ఒక్కొక్క మతం గురించి రాస్తూ ఉన్నారు. ఒకరోజు హిందూయిజం గురించి, ఇస్లామిజం గురించి, ఆ తర్వాత ఆ విధంగా ఒక్కొక్క మతాన్ని గురించి రాస్తూ వస్తూ ఉన్నారు. కానీ అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. చివరి రోజున వారు క్రైస్తవత్వాన్ని గురించి రాసి ఉన్నారు, అబౌట్ క్రిస్టియానిటీ. అందులో ఒక విషయం ఉంది, క్రిస్టియానిటీకి క్రైస్తవ మతానికి మూడవ కన్ను అని జస్ట్ అలా బ్లాంక్ వదిలేశారు. ది థర్డ్ ఐ ఫర్ క్రిస్టియానిటీ ఆర్ ది థర్డ్ ఐ ఫర్ ది క్రిస్టియన్ అని చెప్పేసి ఆ బ్లాంక్ వదిలేసి కింద మ్యాటర్ ఇచ్చారు. అది చూసినప్పుడు నాకు చాలా ఆసక్తి కలిగింది. ఏంటి మూడవ కన్ను, క్రైస్తవత్వానికి మూడవ కన్ను ఏంటి? మన హిందూయిజంలో చూస్తూ ఉన్నాము, వారి యొక్క దైవములో అది ఒక భాగము. కానీ మనకు ఏంటి మూడో కన్ను, మన క్రైస్తవత్వానికి ఏంటి అంటే తాను ఎక్స్ప్లెయిన్ ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు. క్రైస్తవ ప్రయాణమునకు, క్రైస్తవ జీవితమునకు, క్రైస్తవ జీవితము ఫలించుటకు, క్రైస్తవ జీవితము ఆయన మార్గంలో సక్రమంగా ప్రయాణించుటకు, క్రైస్తవ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, ఎన్ని ఇక్కట్లు ఎదురైనా సరే వాటిని ఎదుర్కొంటూ జయిస్తూ ఆయనయే నా సర్వము, ఆయనయే నా మార్గము, ఆయనయే నా సర్వాధికార్యాన్ని తన జీవితం నడిపించుటకు మూడవ కన్ను అవసరము అని చెప్పేసి ఆ వ్యక్తి రచయిత రాస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మూడవ కన్ను ఏంటి అంటే విశ్వాసము. విశ్వాసము అనేది క్రైస్తవత్వానికి మూడవ కన్ను అని చెప్పేసి ఆ యొక్క రచయిత అంటున్నాడు. ఫెయిత్ ఈజ్ అ థర్డ్ ఐ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఆర్ ఆఫ్ ఎ క్రిస్టియానిటీ బై విచ్ ఎ పర్సన్ ఈజ్ లెడ్ ఆర్ బై విచ్ ఎ పర్సన్ ప్రొసీడ్స్ హిస్ జర్నీ హియర్ ఆన్ ఎర్త్. ఆ యొక్క మూడవ కన్ను, విశ్వాసం అనే మూడవ కన్ను లేని ఎడల మన ప్రతి ఒక్కరము కూడా అంధకారమునకు గురి అవుతాము, అంధకారంలో జీవిస్తాము, అంధకారముతోనే నడిపించబడతాము. నడిపించబడిన కొద్దీ మనం ఎక్కడ పడతాము, ఏ గుంటలో పడతామో మనకే తెలియదు. అనగా ఈ యొక్క కష్టాల లోబిలో పడతాము, ఈ యొక్క దుఃఖ సాగరంలో పడతాము. వాటి నుండి లేవటానికి మన శక్తి మనకు సరిపోదు. ఆ విషయాన్ని గురించి క్రీస్తు ప్రభు ఈనాడు సువిశేష పట్టణంలో వివరిస్తూ ఉన్నారు. ఒక గురుడివాడు మరొక గురుడివాడిని నడిపించలేడు. ఆ విధంగా జరిగినచో ఇద్దరు కూడా పోయి ఎక్కడో ఒక దగ్గర గుంటలో పడతారు, లేక దేనికో ఒక దానికి తగులుతారు, కానీ వారు గమ్యాన్ని చేరలేరు అని ప్రభు పలుకుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రభు ఈ యొక్క విషయాన్ని ఎవరిని గురించి చెప్తూ ఉన్నారు, ఏ పరిస్థితుల గురించి చెప్తున్నారంటే పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వీరందరూ కూడా ఈ కోవకు చెందిన వాళ్ళే. ధర్మశాస్త్ర బోధకులు, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పట్టించినటువంటి వ్యక్తులు, మాకు అన్నీ తెలుసు అని చెప్పేసి కళ్ళు మూసుకొని ఏ పదం ఎక్కడ ఉందో, ఏ వచనం ఎక్కడ చెప్పమంటే కరెక్ట్గా చెప్పేటువంటి వ్యక్తులు ధర్మశాస్త్ర బోధకులు ఆ రోజులలో. మరి పరిసయ్యులు ఎవరంటే ఆ యొక్క లా గురించి క్లుప్తంగా తెలిసినటువంటి వ్యక్తులు, అనగా ఆ యొక్క ఆచారంలో ప్రతి ఒక్కటి కూడా తెలిసినటువంటి వ్యక్తి. ఏది ఎప్పుడు అడిగినా సరే కరెక్ట్గా చెప్పినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా ఇలాంటి గురుడి వాణి కోవకు చెందిన వారే అని ప్రభు అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకనగా కీర్తనకారుడు 119వ కీర్తన 105వ వచనంలో ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా మార్గమునకు వెలుగు అని చెప్పేసి కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, అది నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. వారి యొక్క జీవితము అంధకారంతో నిండి ఉన్నది. మెస్సాయా వచ్చి వారి మధ్య ఉన్నారు. మెస్సాయా వచ్చి వారికి దైవ రాజ్యాన్ని గురించి బోధిస్తూ ఉన్నారు. మెస్సాయా వచ్చి వారికి ఆ యొక్క రాజ్యపు తీపిని వారికి ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నారు. కానీ వారి యొక్క అహంకార భావంతో, వారి యొక్క దురాలోచనలతో, వారి యొక్క స్వార్థపు జీవితంతో నిండి ఉన్నారు. కనుక ఆయన వాక్యాన్ని వారి యొక్క వాక్యాన్ని తెలుసుకొనలేకపోయి ఉన్నారు. అదే ప్రభువు అంటున్నాడు,
యోహాను సువార్తలో 8వ అధ్యాయము, లోకమునకు వెలుగును నేనే, ఆ వెలుగు ఈ లోకమునకు ఇంతకు ముందే ఆల్రెడీ వచ్చి ఉన్నది, కానీ ప్రజలు ఆ వెలుగును గుర్తించలేకపోతూ ఉన్నారు. ప్రజలు చీకటిని ప్రేమిస్తూ ఉన్నారు. ప్రజలు ఆ చీకటిని ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అలాంటప్పుడు వారు ఎలా ఈ వెలుగును గుర్తించగలరు? వారు ఎలా ఈ వెలుగును స్వీకరించగలరు? ఎప్పుడైతే మనలో ఆ ఆశ ఉంటుందో, వెలుగు చూడాలని ఆశ ఉంటుందో, ఆ కోరిక ఉంటుందో, అప్పుడే ఆ వెలుగు వైపు మన పాదములను కదిలిస్తాము, మన అడుగు వేస్తూ ఉంటాము. ఎప్పటి వరకు అయితే మనలో ఆశ ఉండదో అప్పటి వరకు కూడా మనము ఆ చీకటి జీవితానికి గురి అవుతుంటాము. ప్రియ సహోదరి సహోదరులారా, అది పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు కూడా ఆ మెస్సయ్య వాక్కును ఆలకించలేదు, ఆ మెస్సయ్య వాక్కును వినియుండలేదు, ఆ మెస్సయ్య వాక్కును పెడచన పెట్టి ఉన్నారు. వారి హృదయంలో మొద్దుబారిపోయి ఉన్నవి. మెస్సయ్య రాకను, మెస్సయ్య ఆ యుగాన్ని గుర్తించలేకపోయి ఉన్నారు. వారు అంధకారంలో జీవిస్తూ ఉన్నారు. ఆ అంధకారముతోనే ఇతర పరిసయ్యులను, ఇతర సదుసయ్యులను, ఇంకా వేరే వాళ్ళని కూడా అదే మార్గం నడిపిస్తున్నారే, కానీ వారికి వీరు ఏ మాత్రము కూడా మార్గచూపరిగా మారలేదు. ఏ మాత్రం కూడా వారికి ఆ దైవ పనిముట్టులుగా తయారవ్వలేదు. అదే ప్రభు దాని గురించే వారికి వివరిస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా? మరి ఈనాడు మనం మన జీవితాన్ని గమనించినట్లయితే ఆయన వాక్కు, ఆయన పలుకులు, ఆయన ఆజ్ఞలు మన జీవితం నుండి ఒక్క మారు తొలగించండి, అప్పుడు మీ జీవితం ఏ విధంగా మారుతూ ఉందో. మనం ఈనాడు ఇక్కడ ఎందుకు గుమికొని ఉన్నాము, ఇక్కడ ఎందుకు కూర్చున్నామంటే దానికి కారణము ఆయన ప్రసాదించిన ఆ యొక్క విశ్వాసము. ఎందుకనగా ఆ విశ్వాసము ఆయన రుచిని మనకు ఎరిగించి ఉన్నది. ఆ విశ్వాసము ఆయన మార్గాన్ని మనకు తెలియపరిచి ఉన్నది. ఆ విశ్వాసము ఆయన రక్షణమును మనకు తీసుకొచ్చి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, కావున ఈనాడు మరొక్క మారు మనం ఆలోచించుదాం, ఈ యొక్క వాక్యంపై ధ్యానించుకుందాం. నేను ఈనాడు ఏ కోవకు చెందిన వాణ్ణి? నాలో విశ్వాసం ఉండినా సరే నేను నా అహంకార భావనకు లోనవుతున్నానా? నా స్వార్థపు పనులకు లోనవుతున్నానా? నేను నా కోరికలు తీర్చుకోవడానికి లోనవుతున్నానా? లేక ఆయన వాక్యానుసారం జీవిస్తున్నానా? ఆయన వెలుగులో జీవిస్తున్నానా? ఆ వెలుగును ఇతరులకు అందిస్తూ ఉన్నానా? అది ప్రభు అంటున్నాడు, నేను లోకానికి వెలుగు. నేను ఏ విధంగా లోకానికి వెలుగు వచ్చి ఉన్నానో ఆ లోకపు వెలుగు పుత్రులు మీరందరూ కూడా. అందుకే అంటున్నాడు, మీరు ఉప్పు వలెను ఆ యొక్క వెలుగు వలెను జీవించాలి అని చెప్పేసి ప్రభు వాక్కు ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కావున మరొక్క మారు ఆత్మపరిశీలన చేసుకుందాం. ఈ యొక్క దీపావళి పూజలో ప్రభుని వేడుకుందాం. ప్రభువా, నాకు అలాంటి కనువిప్పును కలిగించండి, ఆ వెలుగును నాలో నింపండి. తద్వారా నేను ఇతరులను ఎంతోమందిని నీ యొక్క మార్గాన నీ యొక్క దరికి చేర్చే విధంగా ఆశీర్వదించండి, దీవించండి. లేని ఎడల నేను కూడా కనులుండి కూడా కనులు లేని గుడ్డివాడితో సమానము. కావున ప్రార్థిద్దాం, ప్రభుని వేడుకుందాం. ఆమేన్. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. శాంతికరామా కానుక గైకొని, శాంతికరామా కానుక గైకొని, నీ కృపతో నా హృదయము నిల్పు, నీ కృపతో మా హృదయము నిల్పు. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి అలపితైన సర్వేశ్వరునికి ప్రీతికరమట ప్రార్థించండి. వారు నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్కయు ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తిలో నిత్య సర్వేశ్వరం,
పునీత అంతోని వారి గౌరవార్థము మేము సమర్పించు ఈ అర్పణలను దయతో అంగీకరించము. ఈ పునీతుని జీవితంలో ఈ దివ్య ప్రసాద సంస్కారము నీ ప్రేమను దివ్యశక్తిని ప్రతిబింబ చేసినట్లే నీ రక్షణ ఫలములను కూడా మాకు దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతోనుందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తినిత సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞతా వందములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీ శ్రీ సభకు పునీత అంతోని వారిని స్మరించుకున్న అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితం మాకు ఆదర్శంగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన మాకు విశ్వాసంలో పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితముగా మాకు సంరక్షణను కలుగచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరంతరము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, హోసనా 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 హోసనా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసనా హోసనా. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసనా, మహోన్నతమునా హోసనా, మహోన్నతమునా హోసనా, మహోన్నతమునా హోసనా. హోసనా 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 హోసనా. దేవుని నామమునా వచ్చెడి వారు ధన్యులు. మహోన్నతమునా హోసనా, మహోన్నతమునా హోసనా, మహోన్నతమునా హోసనా, మహోన్నతమునా హోసనా. హోసనా 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 హోసనా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధగమనే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సమకము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువార మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభలో జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ ఎందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థానం మగదమని నమ్మిక చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరం ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల యొక్క మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభు నేర్పిన ప్రార్థనను భక్తితో విశ్వాసంతో జపించుదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించిన వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించిన వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించిన వారా మాకు సమాధానం దయచేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు అని లోకం నుంచి మాకు తీర్పుగాను కరుణగా ఉండక, నీ కనికను బట్టి నా ఆత్మాశలకు భద్రతగాను ఔషధముగా ఉండనుగాక. ఇదిగో క్రీస్తు ప్రభు, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. ఏలిన వారా, మీరు నా ఇంట ప్రవేశించకు నియోగులను గాను, మీరు ఒక మాట పలికినా నేను ఆరోగ్యము పొందుదును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవములను కాపాడునుగాక. ఆమేన్. పరలోకము నుండి దిగి వచ్చి తిని పరమాహారముగా నుండవచ్చి తిని, పరలోకము నుండి దిగి వచ్చి తిని పరమాహారముగా నుండవచ్చి తిని అన్న యేసుని మాటలు విందామా, ఆ ప్రభు విందును గైకుందామా. అన్న యేసుని మాటలు విందామా, ఆ ప్రభు విందును
నుండి దిగి వచ్చి తిని పరమాహారముగా నుండవచ్చి తిని పిత చిత్తము నెరవేర్చగా వచ్చి తిని పాపుల భోజ్యముగా నేనొచ్చి తిని పిత చిత్తము నెరవేర్చగా వచ్చి తిని పాపుల భోజ్యముగా నేనొచ్చి తిని అన్న యేసుని మాటలు విందామా ఆ ప్రభు విందును గైకొందామా అన్న యేసుని మాటలు విందామా ఆ ప్రభు విందును గైకొందామా పరలోకము నుండి దిగి వచ్చి తిని పరమాహారముగా నుండవచ్చి తిని. దయచేసి అందరు మోకాళ్ళ నిలుస్తుగా మనవి. పునీత అంతోని వారి ప్రార్థన. పునీత అంతోని వారా, మీ సహాయము కోరి మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. మా విన్నపమును కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా మాకు తప్పక సహాయము లభిస్తుంది. మన కోరిక తెలియచేయండి. మన కోరికతో పాటు మంచి వర్షాలు కురియాలని వేడుకుందాం. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించునట్లును ఆచరించునట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు అనాథలను ఆదరించుటకు శక్తినివ్వండి. పాప మార్గము వదలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లుగా దీవించండి. ప్రతిదినము సువార్తా విలువల ప్రకారము జీవించుటకు అన్ని వేళలా దైవ చిత్తానుసారము ప్రవర్తించుటకు మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించినట్లుగా ఆశీర్వదించండి. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవుని ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడైనా సదాకాలం కలుగునుగాక. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. అద్భుత శక్తిగల అంతోని వారా మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా,
పునీత అంతోని వారిని భక్తి శ్రద్ధలతో సువార్త పరిచయ నిర్వహించి నిత్య జీవన భాగ్యమును నీతో శాశ్వత ఐక్యమును సాధించను. అతని స్మరణము నాడు మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము ద్వారా పరమానందమును అనుభవించే యోగ్యతను మాకు కూడా దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతోనుందురుగాక. మీ ఆత్మతోనుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నడచుటకు నేర్పించిన యేసయ్యా